అమ్మ దేవుడు సత్యంద్ర తండ్రి. అయ్యో పెద్ద గారు నాకు గతేటండి. ఏం జరిగిందిరా? మీ బాబునే చెయ్యర కొట్టేశాడండి. ఏ బాబు? మీ బాబే నా మెడ మెరికలు తిప్పేశాడండి. మా బాబా కిట్టిగాడా? మిమ్మల్ని కన్న బాబు, మీరు కన్న బాబు, మీ ఇద్దరు బాబులు మాకు మా బాబులు చూపిస్తున్నారండి. చిచి 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 చి ఇదిగో ఇలాలా బూజు దులపడం కాదే, నా నెత్తి దులుపు. ఏటి కాకిరెట్టేదైనా వేసిందా? నెత్తి మీద నీదండి. లోపల పో, నీళ్ళెట్టు. కాకిరెట్టేయటం కాదే, లోకులు పలు కాకులు అన్నారు, వాళ్ళందరూ నా నెత్తి మీద ఊస్తున్నారు. నువ్వు గొప్ప కొడుకును కన్నా, ఓ గొప్ప బాబు నన్ను కన్నాడు. ఆళ్ళనాడు పోసుకుంటావేటి? లోకులు కళ్ళు మండి ఏదేదో అంటుంటే ఆళ్ళ మాటలు పట్టించుకుంటావేటి? ఇదిగో నా మా దేవుడు, నా కొడుకు బంగారు కొండ. ఆ దేవుడు కొండ కలిసి నా పరువు తీసేసి బజార్లో పారేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారెడ్డి? నారు తెమ్మన్నావు కదయ్యా, నారు తీసుకురావటానికి రామాపురం బండేసుకెళ్లారు. రామాపురం వెళ్ళారా? నేను తెమ్మన్నది మట్టపాలలో కదే, కావాలని ఆపుల వరకు వెళ్తారేంటి? అక్కడ మంచి నారు దొరుకుతుందంట. మంచి నారు దొరికితే వీళ్ళు ఎవరు నారు తీసుకొస్తారోనని. నీకెందుకయ్యా పెద్దానికి అరుస్తావు? వాళ్ళు ఇప్పుడు మారిపోయి పని ఎవలో పడ్డారు, చక్కగా పని చేసుకొస్తారు. ఆ హామీ నాది. మనవాళ్ళు లేకుండా తాత ఒక్కడే వస్తున్నాడు. ఆడిని లేపేయడానికి ఇదే సమయం. నేను ఎదురెళ్ళి ఆడి బండి ఆఫ్ చేస్తాను. మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఉండండి. నేను పిలుస్తాను, అప్పుడు వచ్చేయండి. ఏదో నల్లోడా దారి కట్టంగా కూకున్నా పేషెంట్ గిరి మానేసి దారి కొట్ట మొదలెట్టేవేంట్రా? మాకేం కర్మ దారులు కొట్టడానికి. అవును, మా ఊరు నారని కట్టుకెళ్తున్నావా? ఊరికే పట్టుకెళ్తలేదురా, డబ్బెట్టుకునే పట్టుకెళ్తున్నాను రా. బొప్ప చెట్టుకు బొక్కెట్టే నా కొడక. చూసారా ముసలోడా, డబ్బు కట్టి మా నల్లబ్బాయి గారి కాళ్ళకి మొక్కు, లేకపోతే ఇదే నీకు ఆఖరి రోజు. ఆరి బాబు భయమే తందురానా, ఎద్దులు చూస్తున్నాయి. ఆడికి దడిసేదేంట్రా, చేపల పుట్లో చేదు బరికలు ఎరుకునే నా కొడుకు. చూసారా, ఆడి తల దగ్గర నా కాళ్ళ దగ్గర పడాలా. ఒకే ఏటికి నరకండి. విష్ణుమూర్తిని కాదురా, తాత వెనకాల నీళ్ళలాగా నా మనవడు ఎప్పుడూ నా వెనకాల ఉంటాడురా. తాత సంపైనా సింపైనా? చంపేయడం అప్పుడే ఎందుకురా, సింపేయి నా కొడుకుని.
అమ్మో అమ్మో నారంతా ఎద్దులు తినేసినాయి. ఇంటి దగ్గర దొంగనకుడితో మాట్లాడుతుంది. పక్కూరు నుంచి నారు తేవటానికి ఇంత ఏళ్ళ కావాలా? మీ మామకి నీ కొడుక్కిని వస్తారులేవయ్యా, ఊరికే అరుస్తావు. నీ తిండి నువ్వు తిన్నావుగా, పడుకోరాదు అళ్ళు. నారేది చిన్న ఇసం జరిగి తేడా వచ్చింది. నారు ఎద్దులు తినేసింది. అయ్య బాబు, ఎద్దులు మెసేసాయా? లోపలే ఉన్నాడు, రంకిలేస్తాడో ఏమో. వచ్చారా? నారేది తీసుకొచ్చి సావిడి కాడేశారంట. మొఖాలు చూస్తుంటే తీసుకొచ్చిన మొఖాలా లేవు. ఆ బురదేట్రా కిట్గా అదే ఆ సూరిగాడి గుడ్డు మామలేదు బోర్డు దాటిపోయి బురద గుంట్లో పడిపోయింది. అది ఈడు కానీ చూసి తోకపోతే ఆ ముసలు చచ్చి ఉండేది. ఏంటి మీరు చెప్తుంది నిజమని నమ్మాలా? ఏదో పద్దానికి అనుమానిస్తా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కూడా పద్దానికి అనుమానించేది. ఆ బుద్ధిలో వచ్చే నీకు. లేకపోతే ఏంట్రా, ఆకాశాన్ని మబ్బుందంటేనేమో ఆవు పేడద్దంటేనేమో అనుమానపేదమని అసలు ఇంట్లో చెప్పేదేంట్రా మనం. అదా ఎక్కడ చూసినా మీ చరిత్రే. ఒకళ్ళ కాళ్ళని కొట్టడం, ఒకళ్ళ బుర్ర బద్దలు కొట్టడం. అందరితోటి తగులే. తలెత్తుకోలేకపోతున్నాను. తల ఎత్తుకోలేకపోతే తల మోకాల కింద పెట్టి పడుకోవా? పెట్టి పడుకుంటాం లేవయ్యా. అవునుగానే పెద్ద మనిషి, ఆ సుబ్బారావు చెయ్యి ఇంత కిరక్కొట్టా. అది చెయ్యరు కొట్టాలా అని చంపాలా? ఆ శీతం చెయ్యట్టుకుంటాడు. దానికి ఆపరం ఏమైపోవాలా? ఆడి పెళ్ళ మొహం చూసి ఊరుకున్నాం, లేకపోతే ఆడి పీకలోకి చంపేసేవాళ్ళం. ఇంట్లో కూర్చొని కబుర్లు చెబుతావు. నీ ముట్టికితో చాలా ఉన్నాయి. నా ముట్టి కింద కూడా చాలా ఉన్నాయి లేవయ్యా. వెళ్తాం. కర్మ. మీరు రండి మావయ్య, ఆయనతో ఎప్పుడు ఉండేదేగా. మీరు భోంచేయండి. మాకు ఆకలి కలేదు. ఆకలిస్తుందిరా. ఆయన ఒకసారి భోంచేయి. మానేయండి, నాకెన్నట్టం మీకు ఇట్టం అని కోడి కూర వండాను, మట్ట గుడిసెలు ఎగురెట్టాను, నాటుగుడ్లు పులుసెట్టాను. చాలా కూరలోనే మీ బాబు తినేస్తాడేమో నా కొడుకు. తినేస్తాడు మన మీద కోపంతో. అయినా సరే మనం పెట్టుకోండి, లేకపోతే నాడు గురించి అడుగుతాడు. మేమేం మోజు చేయం. మేము సావుడి గారికి వెళ్తున్నాం, అక్కడే పడుకుంటాం. వెళ్ళి సావిట్లో పడుకోండి. పడుకుంటాం, అక్కడే పడుకుంటాం, అక్కడే తింటాం. మీ అమ్మ తీసుకొస్తుంది కదా. మేము సావుడి గారికి వెళ్తున్నాం. ప్రెసిడెంట్ గారు, మీరు మనూరు ప్రెసిడెంట్ గారు అన్న గౌరవం కూడా లేకుండా ఆ గోపాలపురం ప్రెసిడెంట్ గారి బాబు కొడుకులు ఇద్దరు మిమ్మల్ని గడ్డి పరకలను తీసేసినట్టు తీసేస్తున్నారు. ఇదేం బాగాలేదండి. బాగుందండి అన్నానా? బాగాలేదు కానీ ఏడు చేస్తాం. ఆ తాత మనల్ని చంపేసి గోదాట్లో పడేద్దాం. చూసారా, అదే తొందరపాటు. గోదాట్లో పడేస్తే పెద్ద అబ్బాయి ఊరుకుంటాడా? పోలీసులు కబురెడతాడు. వాళ్ళు కుమ్మక్కై నన్ను ఇరికించేస్తారు, ఉరి తీస్తారు. వాళ్ళని చంపడం కోసం నేను సావడం బాగుండదు. నేను బతికి వాళ్ళని బతకనివ్వకుండా చేయటమే గొప్పల్లో కల్లా గొప్ప. మరి ఏవని చెప్పనే పిన్నమ్మని ఏటే కొండలాండాలు, ఏటి సెలవు హుషారుగా ఉన్నావు. ఈసారి చక్రం గిరగరా తిరుగుతుంటే నాకు ఈ ప్రపంచకమే గిరగరా తిరుగుతున్నట్టున్నది. కాళ్ళు అరిగిపోతున్నాయి, చేతులు పడిపోతున్నట్టున్నాయి. ఎట్టాగైనా అమెరికాలో కుమ్మర పెట్టేయాలి, చైనాలో పింగాణి షాప్ తీర్చేయాలి, సింగపూర్ లో చిన్న తాటేకుల బంగ్లా కట్టేయాలని ఉందే నాకు. అలాగలాగే నీకేటి, ఈ పట్నం బాబు ఉన్నాడు కదా, ఆడితో చెప్పి అన్ని చేసేస్తాడు. అవును లప్ప, ఆడు పట్నంలోనూ నేను ఇక్కడ ఉండిపోనాం. మేమిద్దరం కలిసేదెప్పుడు, మా ముచ్చట తీరేదెప్పుడు? అడుగు దిగిపోయినట్టున్నాడు. ఏం ముచ్చట్లు చెప్తాడో. నన్ను చూడగానే డుర్రు డుర్రున ఉరికేస్తా. కొండంత బాయికి కొండల సాగుతాం. ఇంతసేపు నీవుతే మాట్లాడుకుంటున్నావు. నీకు 100 ఏళ్ళు బాయ్యా. పర్వాలేదులే బాయ్యా, ఇది నా చేతిలో పనేగా. అదేమి చిత్రమో అటు విచిత్రము. నేనిచ్చట నుండి పట్నమునకు వెళ్ళినా నీ కుండల చప్పుడే వినిపించుచున్నది. ఏ కొండ పగిలినా నా గుండె ఉద్రేకమునకు లోనగుచున్నది. నాకు అంతే బాయ్యా. నేను చేసే ఒక్కొక్క కుండ నా గుండెని మట్టి చేసి నీకోసమే చేస్తున్నట్టుంటది. ఇక ఈ కుండల అండ దండగాని నీ అండలో మనం దండలు మార్చుకుని పండగ చేసుకునేది ఎప్పుడు? ఏట్రా పాపారావు, గోపాలపురంలో పుట్టి పెరుగున్నాడువే, నీకు మా ఊరి పిల్లతో సరసాలేట్రా? అండలా నీకెన్నిసార్లు చెప్పాలా? ఆయమ్మది తప్పు కాదు, తప్పంతైనా. నేను గోపాలపురమున పుట్టినాను, నేను అచ్చట ఉండుటలేదు. ఎందుకనగా అచ్చట వారికి మంచి తెలియదు, మర్యాద తెలియదు. వారు నీచులు, దరిద్రులు, మూర్ఖులు, వైరాగులు, సన్నాసులు. అచ్చట చెట్టు దరిద్రము, చెరువు దరిద్రము, చేప దరిద్రము, చాప దరిద్రము. అసలు ఈ ఆండాళ్ళు ఈ ఊరిలో పుట్టునని నాకు ముందు తెలిసిన
నేను ఈ ఊరిలో పుట్టి కట్టుకొని ఏంటది వాడ కట్టుకుంటే కట్టుకోగానే ఈ ఊరు పిల్లని తీసుకెళ్లి ఆ ఊర్లో కాపురం పెట్టడానికి వీల్లేదు, ఈ ఊర్లోనే కాపురం పెట్టాల, గుర్తెట్టుకో. బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. పోతా తాత మనూరు బాతిగుడ్లని మాడిపోవాలంటాడు. అదా అతని ఇడుకుంటూ పీకేద్దాం. నా యాలు పెట్ట కొట్టుకుంటూ పోతాడు. యారా పెట్టల ద్వారా నువ్వు ఎంత బతిలో తిరిగితే మాత్రం ఈ ఊరు వాళ్ళ గురించి ఆ ఊళ్ళో తప్పుడుగా పెళ్తావురా? మన ఊరు ఒడవై ఉండి మన ఊరు వాళ్ళని తిడతావురా? తెల్లదనుకున్నావా గోడచారులు ఉన్నారా? నన్ను మీరు అప్పు అర్థం చేసుకొనిచున్నారు. కారు కూతురు కూర్చొని చాలక అప్పు అంటావేంట్రా? ఇవి కారు కూతలు కావు తాతగారు, లూనా కూతలు. రే ఏంట్రా ఇదే? హ్యాండిల్ అందరు హ్యాండిలా? పీక్ అవతల మరైతే పోలా. ఇదేట్రా? హెడ్ లైట్. తెలుగులో చెప్పాడరా? తల దీపము అందరు. ఓరి నీ అవ్వ చచ్చిపోయినప్పుడు పెట్టుకునే దీపం ముందే పెట్టుకుంటానంటావేట్రా? పీకేరా రే మనడా ఇలాగే. ఇదే ఇదేంట్రా? అవసరము పీకుడు. అలాగే ఇదిగో. ఇంకా మీరు పీకినను వచ్చినవి లేవు. నన్ను క్షమించి నేనేమి పీకవలైనో చెప్పుడు. మా బొత్సు తాగుదరా మనోడా, ఓ తందన్ రా. ఏం కూరుకుపోయింది? ఎందులో కూరుకుపోయింది? ఏమో. మై గాడ్. ఏంటమ్మా చూసి అంటున్నారు? కాకులు ఏమైనా ఉన్నాయా? కాకులు కాదు మిస్టర్, బురదలో నా జోడింది చూడు. అయ్యో చేతికి సవిడి కడుకునరా. వేదో మనుషులు, వేదో గట్టు, వేదో గోదావరి. ఏటమ్మా తిడుతున్నావు? ఈ గోదావరి కొంచెం క్లీన్ చేసుకోకూడదా? వేదో చేపల కంపు, మనుషులు మట్టి కంపు. మీతో మాట్లాడాలంటేనే నాకు మళ్ళీ తిడితే తిట్టావమ్మా. ఆ గోదావరిని తిట్టమాకమ్మా. ఏరు దాటొచ్చిన తర్వాత తిడితే మళ్ళీ ఏరు దాటనవదమ్మా. మళ్ళీ దాటానా? నేను బ్రిడ్జ్ వేస్తాను. అలాగే రూపమ్మా, నాన్న బాగున్నాడా? అవును బాబాయ్, నేను వస్తున్నట్టు ఉత్తరం రాశాను కదా, బోర్డు దగ్గరికి మనిషిని ఎందుకు పంపలేదు? పంపేనమ్మా. ఈ ఊరోళ్ళకి దడిసి మన ఊరోళ్ళు ఎవరో రాలేదు, అందుకే తెగించి నేనే వచ్చాను. ఇక్కడ బ్రిడ్జ్ వేయించకూడదా? ఏమీ తెలీదు, ఏం మనిషి కదమ్మా. ఈసారి ఏం చేస్తాను? రే పెట్లు పట్టుకుంటారా రామ్మా. అవును బాబాయ్, ఈ ఊరోళ్ళందరూ దున్నపోతుల్లాగున్నారు, అసలు బుద్ధున్నట్లేదే. అబ్బే లేదమ్మా, ఈ ఊరోళ్ళు గడ్డి తింటారు, అన్నం తినరు. ఆగరా, ఎవరినదే? మా అన్న కూతురు. అందుకనే గోదావరి అంతా ఎండిపోయింది. ఇదిగా పల్లెటూరు అంటే అంత అసహ్యం దాని మధ్య ఇక్కడికి ఎందుకు వచ్చావా? ఆ పట్టణం దెబ్బ మీద గంతులు అయిపోయావా? కాదు, ఈ బట్టలు ఇంతేనా, లేకపోతే దారిలో ఎక్కడైనా ఆరేసిందా, లేక గాలి ఆడక సీరిప్పేసి లంగా జాకెట్ వచ్చిందా ఏంటి? పట్టణంలో అన్ని గాలి కుదిరేటు పెద్ద ప్యాసనే వద్దామని చెప్పాడు. వాళ్ళిద్దరిని అది ఆడతో పెట్టుకోకమ్మా, ఆడు రావుకేతులు మన ఏంట్రో అవుతున్నావు? మట్టి దాకలో మట్ట గుడిసెలు ఎరుకునే నా కొడక్క. చూసావా? ఇదిగో ఇక్కడ ఉన్న రోజులైనా ఒంటి నిండా బట్టలు వేసుకో. అవును. ఏంట్రా నా గుడ్లప్పకి చూస్తున్నావు? గొడ్లు గోపులు పట్టుకుని గబ్బిలాలు అమ్ముకునే నా కొడక్క. చూసావా? Old man is too much. Old man is too much. రామ్మా.